వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీ, మా తెలంగాణ స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. సో తెలంగాణ స్పెషల్ చింతపండు చారు. సో మా తెలంగాణలో ఖచ్చితంగా ఇది చాలా ఇష్టపడి తింటారండి. చింతపండు చారుని జనరల్గా మనం చింతపండు రసం కూడా అంటారు, బట్ మేము చారు లాగా చేసుకుంటాం. రసం అంటే మనం అందులో ఎక్కువగా చింతపండు వేయం, ఓన్లీ మిరియాలు అలా వేస్తాం. కానీ చింతపండుతో చారు ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా చింతపండు చారు తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత నూనె పోసుకోవాలి. సో నూనె బాగా హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దీని తాలింపును మొత్తం కలుపుతూ వేగించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసి పచ్చిదనం పోయేంత వరకు ఇలా తాలింపుతో మిక్స్ చేస్తూ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి రెబ్బలు, సో అంటే మొత్తం పూర్తిగా దంచొద్దు, కొద్దిగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు, అలాగే పసుపు వేసుకొని తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరలా ఒక తాలింపును ఒక 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని ఇలా పోసుకోవాలి. సో ఇందులో మొత్తం ఓన్లీ చిక్కగా కాకుండా వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి. మొత్తం చింతపండు గుజ్జు రసాన్ని పోసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి. సో ధనియాల పొడిలో మనం ఆ తర్వాత ఇప్పుడు కాసింత బెల్లం ముక్క వేసుకుంటున్నాను. బెల్లం ముక్క లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ బెల్లం ముక్క అనేది ఆప్షనల్ అండి, నేనైతే వేసుకుంటున్నాను. ఇది కొంచెం మరీ పుల్లగా ఉంటే చారు తినలేము కాబట్టి దాన్ని కొంచెం పులుపుదనాన్ని తగ్గించడం కోసం నేను కాసింత బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇదే ఆప్షనల్. సో ఇలా వేసుకొని కలుపుకొని చారుని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. సో ఎందుకు ఇలా మరిగించుకోవాలి అంటే కొంచెం మరిగించుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం చల్ల వాటర్ పోసాం కదా, అప్పుడు మనకి టేస్ట్ రావాలి అంటే తాలింపుతో కలిపి ఖచ్చితంగా ఇలా 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే మరిగించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని స్పూన్ తీసుకొని కలుపుకొని ఇలా 2-3 నిమిషాలు మరలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు చారు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు చారుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక 2-3 మినిట్స్ వర్క్ అండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఇలా చారు చేసుకొని మనం అన్నంలో కనుక తింటే వావ్, రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసి తినండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, మనకి ఇంట్లో కర్డ్ లేనప్పుడు పప్పు చారు చేయాలంటే కూడా టైం ఎక్కువ పడుతుంది కదా. ఇలా కనుక చింతపండు చారుని నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక తయారు చేస్తే రుచి చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడి తింటారు ఖచ్చితంగా. మా తెలంగాణలో ఇది చాలా చాలా స్పెషల్ అండి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మనం ఇందులో అన్ని తాలింపులు వేసుకున్నాము, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాము కాబట్టి ధనియాల పౌడర్ ఫ్లేవర్ అనేది మనకి తగులుతూ ఉంటుంది. అలాగే మసిలించుకున్నాం కాబట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో, నిజంగా ఇది యూస్ఫుల్ రెసిపీ అయినా కాదా అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తారు కదా. నిజంగా చింతపండు చారు అంటే చాలా మందికి తెలియదు, అందుకని చెప్పి నేను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఇలా కూడా చేసుకుంటారని ఖచ్చితంగా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.